మిత్రులందరికీ నమస్కారం. ప్రతిరోజు ఏదో ఒక చోట పెట్రోల్ బంకులో ఈ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి గదా! ఏ పెట్రోల్ బంకులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక పెట్రోల్ బంక్‌లో 24 అవర్స్ పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నప్పుడు 24 అవర్స్ ఎయిర్ గిటంగా అందుబాటులో ఉండాలి. గాలి అనేది రాత్రి 10 గంటలకే బంద్ చేస్తారు. మరి 24 అవర్స్ పర్సన్ లేకున్నా వాళ్ళది వాళ్ళు పెట్టుకునే స్టేజ్‌లోనే ఉండాలి. పెట్టుకుంటారు కాబట్టి 24 అవర్స్ ఆన్‌లో ఉండాలి. ఎన్ని పెట్రోల్ బంకులు ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాయి? 5 రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. వాష్‌రూమ్స్ కరెక్ట్ ఇస్తున్నాయా? వాటర్ ఫెసిలిటీ కరెక్ట్ పెడుతున్నాయా? సెల్ ఫోన్ సౌకర్యం, ఫోన్ ఛార్జింగ్, ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎందుకు పెట్టడం లేదు? ఒక్కొక్క పెట్రోల్ బంక్‌కెళ్తే లేడీస్‌కి వాష్‌రూమ్స్ ఎళ్దామంటే లాక్‌లేసి పెడతారు. ఖరాబ్ అయినాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? మరి ప్రభుత్వాలు ఏ విధంగా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి? మరి ప్రభుత్వాలు ఎందుకు దీన్ని ప్రశ్నించడం లేదు? మన ప్రభుత్వాలు ఒక విధి విధానాలు తయారు చేసి ప్రతి పెట్రోల్ బంక్‌లో ఒక బోర్డ్ ఏర్పాటు చేసి ఎవరికి ఏ అసౌకర్యం కలిగినా కూడంగా దీనికి కాల్ చేయండి. తక్షణం చర్య తీసుకుంటారని చెప్పి ఒక మొబైల్ నంబర్ ఎందుకు పెట్టడం లేదు? ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడితే ఆ టోల్ ఫ్రీ నంబర్ కలిసేదెప్పుడు? దానివల్ల పరిష్కారం అయ్యేదెప్పుడు? రీసెంట్‌గా చూసుకుంటే పెట్రోల్ బంకుల్లో నీరొస్తుందని చెప్పేసి చాలా అంటే కార్‌లలో ట్యాంక్ ఉండేదే 45 లీటర్స్ అన్నప్పుడు 50 లీటర్స్, 50 లీటర్స్ ఎలా పడుతుందసలు? రీసెంట్‌గా మొన్న చూసుకుంటే 35 లీటర్ల టాటా టియాగో బండిలో 42 లీటర్లు పెట్రోల్ పోసానని చెప్పాడు. ఆయన హా వ బాగా లొల్లి చేసి అది చేసేసరికి ఒక పోలీస్‌ని పిలిసి పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ ఇస్తే పోలీసొచ్చి పోలీసే వార్నింగ్ అతనికిచ్చి 3000 కట్టేసి తీసుకెళ్ళు సప్పుడుదాకా అని చెప్పేసి భయపెడుతున్నారంటే మరి ఎవరికి ఏ విధంగా మరి ప్రయోజనం చేకూరుతుంది? వాటి వల్ల మరి ప్రభుత్వాలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒకడు బాధితుడున్నప్పుడు వాని బాధితుడిని అర్థం చేసుకొని పనిచేయాలి ప్రభుత్వాలు గాని, అక్కడున్న పోలీసు వారు గావచ్చు, ఎవరైనా అధికారులు రెస్పాండ్ అనేది రేపు పొద్దున నీకు ఆ పొజిషన్ ఉంటే ఎలా ఉంటదని ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని పరిష్కారం చేసేలా చూడాలి గానీ, వాడెవడో పోసుకుంటున్నాడు, ఎవడో చేసుకుంటున్నాడు మనకెందుకులే అని అంటే రేపు పొద్దున నీకు గినంగా ఒక పరిస్థితొస్తది. ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయంగానే పరిగణించాలి గానీ, మనకు గాదులే అని ఊకుంటే రేపు పొద్దున వ్యవస్థ మారదు. మిత్రులందరూ ఒక్కసారి గమనించుకొని ఎక్కడ ఏది జరిగినా ఒక హోటల్‌లో బొద్దింకలు పడ్డాయంటేనే, ఆ హోటల్‌లో ఎవరో ఒక పక్కన ఉన్నవాడే లొల్లి పెడుతున్నాడు, వాడే లొల్లి పెడుతున్నాడు తప్ప పక్కన వాళ్ళందరూ బిర్యానీ తిని ఎళ్ళిపోతున్నారు. అంటే ఎప్పుడు మార్పొచ్చేది? ప్రశ్నించే తత్వం ఎప్పుడు రావాలి? తప్పు జరిగినప్పుడు ఒకరికి జరిగినా, మనకు జరిగిన దాని లెక్కనే ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరం ప్రశ్నించినప్పుడే వ్యవస్థలో మార్పులొస్తాయి. భయం అనేది ఒకరికుంటుంది. మనకు గాదులే అని ఎళ్ళిపోతే కరెక్ట్ కాదు. కాబట్టి ఎవ్వరికి సమస్య ఏదైనప్పుడు ప్రతి ఒక్కరు స్పందించే గుణం రావాలి. అప్పుడే మార్పొస్తుంది కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసిన మీ ఎమ్మెల్యే గావచ్చు, మీ సర్పంచ్ గావచ్చు, ఎవరైనా సరే ప్రశ్నించేద్దాం అందరికి రావాలి. నాకు కాదు అని చెప్పి వదులుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి, ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగినా ప్రతి ఒక్కరు ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. అలా ప్రశ్నించినప్పుడే వ్యవస్థ అనేది మారుతుంది. థాంక్ యూ. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్. మీ అందరి వాడు.